హాయ్ అండి, వెల్కమ్ టు కోమ్లేస్ కిచెన్. ఈరోజు లంచ్ మెనూ ఏంటంటే వెజిటబుల్ రైస్ చేస్తున్నానండి. నేను ఎలా చేస్తానో అది మీతో షేర్ చేసుకున్నాను, వీడియో పెడుతున్నాను. రెండు వీడియోలోకి వెళ్దాం. తగినంత ఆయిల్ నెయ్యి వేసానండి, వేడెక్కింది. సో హోల్ గరం మసాలా వేసేద్దాం. కల్పాసి, తర్వాత జాజిపత్రి, తర్వాత బిర్యానీ ఆకు, పట్ట, లవంగ, తర్వాత స్టార్, తర్వాత మొగ్గు, మరాఠీ మొగ్గు, కల్పాసి అన్నీ వేస్తున్నానండి. హోల్ గరం మసాలా అన్నీ ఉన్నాయి ఈరోజు. ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను. ఒక 3 ఆనియన్ మీడియం సైజ్ స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈరోజు డబుల్ బీన్స్ వేసి చేస్తున్నానండి. అవి నిన్న నైటే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఆల్సో పచ్చిమిర్చి వేసేద్దాం. కారానికి తగినంత పచ్చిమిర్చి, ఒక 4-5 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇంకా పచ్చిమిర్చి వచ్చి మనకి కారం చూసుకొని వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఫ్రై అవ్వడానికి, తొందరగా ఫ్రై అవుద్ది. ఆనియన్ మగ్గిపోయిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకొని వేస్తున్నానండి. ఒక 7-8 వెల్లుల్లి, కొంచెం ఒక 1.5 ఇంచ్ అల్లము దంచి వేస్తానండి. ఈసారి పేస్ట్ చేయలేదు. తర్వాత కొంచెం ఒక చిన్న కప్పు కొత్తిమీర, చిన్న కప్పు పుదీనా 2 యాడ్ చేస్తున్నాను. కొంచెం పచ్చివాసన పోయేందుకు ఆయిల్ బయటకు వచ్చేసిందండి. కొత్తిమీర, పుదీనా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక 4 టమాటాలు సన్నగా తరిగింది యాడ్ చేస్తాను. ఒక చిన్న కప్పు కర్డ్ యాడ్ చేస్తున్నానండి. రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని తర్వాత వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు టమాటో కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు క్యాప్సికమ్ 2 తీసుకున్నాను అనమాట. ఒక చిన్న పొటాటో, ఒక పెద్ద పొటాటో, 2 క్యారెట్లు సన్నగా తరిగింది. సో ఈ వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నాను. ఈరోజు బీన్స్ అవన్నీ లేవండి. సో ఉన్న వెజిటబుల్స్తో చేస్తున్నాను అనమాట. కొంచెం ఎక్కువగా క్యాప్సికమే ఉంది. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న డబుల్ బీన్స్ అండి, వైట్ కలర్లో ఉంటాయి. అవి నిన్న నైట్ నానబెట్టాను అనమాట. చక్కగా కడిగేసి యాడ్ చేశాను. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కంటే తక్కువ అనమాట పసుపు వేస్తానండి. తర్వాత తగినంత ఉప్పు వేసుకుందాము. రైస్కి తగినంత ఉప్పు చూసుకొని లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ వేసాం మళ్ళీ కష్టం అవుద్ది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా వెజిటబుల్స్ అన్నీ. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని తర్వాత రైస్ యాడ్ చేద్దాము. కొంచెం డ్రై గ్రేప్స్ అండి, కడిగేసి వేస్తున్నాను. మనకి పంట కింద అక్కడక్కడ తీయంగా తగులుతుంది, బాగుంటుందండి టేస్ట్. మా వారికి ఇష్టం అనమాట, అందువల్ల వేసేసాను. సో ఇప్పుడు రైస్ యాడ్ చేద్దాము. ఆల్రెడీ కడిగి నానబెట్టి పెట్టుకున్న రైస్, నార్మల్ రైస్ అండి, డైలీ మనం అన్నం వండుకుంటాం కదా, ఆ బియ్యంతో చేస్తున్నాం అనమాట. ఇప్పుడు వాటర్ పోసేస్తున్నానండి. ఒక గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ చొప్పున. ఇది బాస్మతి రైస్ కాదు కదా, బాస్మతి రైస్ అయితే 1.5 పోసుకోవాలండి. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. ఇది నార్మల్ మనం రోజు వండుకునే ఇదే అనమాట, రైసే. సో ఇప్పుడు మనం సాల్ట్ సర్చ్ చూసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా తక్కువ ఉన్నట్టుంటేనే బాగుంటుంది అనమాట, కరెక్ట్గా ఉంటుంది. అంతేనండి. ఇంకా బాయిల్ అయ్యేటప్పుడు మనము మూత లిడ్ పెట్టేద్దాము. అప్పటి వరకు వెయిట్ చేద్దాము. సాల్ట్ అది సరి చూసుకుందాం.
ఇప్పుడు బాయిల్ అవుతుందండి. మనం లిడ్ పెట్టేసి 2 విజిల్ కరెక్ట్గా వచ్చేంత వరకు ఉంచి ఆఫ్ చేసేద్దామండి, సరిపోతుంది. ఓకేనండి, రెడీ అయిపోయింది. ప్రెషర్ పోయింది, చూద్దాం ఎలా ఉందని. బాగా పొడి పొడిగా వచ్చిందండి, విడివిడిగా రైస్. అంతే అండి, పెరుగు పచ్చడి రెడీ చేసుకున్నాము. పెరుగు పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఒక చిన్న టమాటో వేసాను, 2 పచ్చిమిర్చి, పెరుగుని కొంచెం చిలికాను అనమాట, ఉప్పు కొంచెం యాడ్ చేశాను. అంతేనండి ఈరోజు లంచ్ మెను. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.